చూడండి, ఒకరిని చంపడము చాలా ఈజీ, తర్వాత చంపేసుకోవడం చాలా కష్టం. నా కులం పుట్టిందే ఆత్మానుభూతి అంటే ధైర్యంతో నీకు తెచ్చుకో. ఆ రోజు ఆత్మార్పణకు ముందు అడిగారు అమ్మవారిని, అన్ని కులాల కూడా వచ్చారు, అందరికి గ్రాంటింగ్ చేసేది. అమ్మ మా సంగతి ఏంటంటే, అదే వైశ్యులారా, నా 102 గోత్రికులారా, నీకు పునర్జన్మ లేదురా అని చెప్పింది. కాబట్టి అసలు పునర్జన్మ లేదురా, దాన ధర్మాలు చేస్తూ హాయిగా బతకండి, దాన ధర్మాలు చేస్తూ హాయిగా బతకండి, వ్యాపారం చేస్తూ బతకండి అని చెప్పారు. వ్యాపారం ఎక్కడ పోయింది? మన వ్యాపారం చేద్దామంటే మన వ్యాపారం ఎవరైనా చేయొచ్చు. బాగా వినండి, మన 4 walls మనమే ఉన్నాం, బయట లేదు కాబట్టి. మన వ్యాపారం, మన కిరాణా షాప్ ఎవరైనా చేయొచ్చు, మన బట్టల షాప్ ఎవరైనా చేయొచ్చు, మన వ్యాపారం సో వినండి, అంటే మన వ్యాపారం అన్ని కుక్కపోయినాయి ఆల్మోస్ట్. అవునా కదా చెప్పండి కదా. ఎప్పుడైతే మార్వాడీస్ అగర్వాల్స్ మన ఊర్లో ఎంటర్ అయ్యారో మనం ఫినిష్ అయిపోయాం. అవునా కదా చెప్పండి కదా. వాళ్ళకు ఉన్నది మనకు లేని చెప్పండి. వాడు చిలిపోయిన చొక్కా, అవునా కదా, మనం అదే డొక్క కారణం ఏంటంటే వాళ్ళకి మనకి ఏదో డిఫరెన్స్ ఉంది. మొత్తం పరిశోధించి చెప్తున్నాను, ఏం చేస్తే మనం బాగుపడమని చెప్తున్నాం. మనము పిల్లల్ని సరిగ్గా పెంచడం లేదు, అమ్మ నాన్న సరిగ్గా చూసుకోవడం లేదు, అమ్మవారు వాసవి అమ్మవారిని పూజించడం లేదు, తగ్గించాము. ఎవరన్నా చేస్తున్నారంటే అమ్మవారి పూజలో ఎవరన్నా ఇంకా అమ్మ నామస్మరణ చేస్తున్నారంటే ఖచ్చితంగా చెప్పగలను, నా వాసవి క్లబ్ మెంబర్స్ ఎంతమంది చేస్తున్నారు. ఇక్కడ వాసవి క్లబ్ లో చేరిన 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరైనా చూసుకోండి, మీ వ్యాపారం బాగుంది. చూసుకోండి, 3-4 ఏళ్ళ తర్వాత మీ వ్యాపారం బాగుంది, మీ ఆరోగ్యం బాగుంది, మీ పిల్లలు బాగుంటుంటారు. ఎందుకు తెలుసా? అనుకోకుండా నోట్లో నుంచి ప్రతిరోజు వాసవి క్లబ్ వాసవి వాసవి అనే మాట్లాడున్నాయా, చెడు మాట్లాడున్నాయా? గట్టిగా పడి సౌండ్. ఓకే, మనం చిన్న లెక్క వేసుకుందాం. రెడీయా? లెక్క గట్టిగా. రాళ్ళు. ఓకే, మీ జేబులో, మీ పాకెట్లో, మీ పర్సులో ఎంత కొంత డబ్బు ఉంది? గట్టిగా. ఆ డబ్బంతా మీరు సంపాదించింది